తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో పర్చూరి అశోక్ బాబు పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయంలోని వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ఏర్పాటైన టీడీపీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తట్టుకొని నిలబడిందని అశోక్ బాబు అన్నారు. ఎన్టీఆర్ విత్తిన బీజం నేడు మహావృక్షమై తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందంటున్న అశోక్ బాబుతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ బైఫర్కేషన్ ఉద్యమంలో అందరికీ సుపరిచితమైన అశోక్ బాబు గారు మనతో ఉన్నారు. ఈరోజు 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఇంపార్టెన్స్ చెప్పండి సార్. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలు ఈ రోజుకి. అంటే 82 మార్చి 29 ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఎమోషన్గా పార్టీ పేరు ఏంటంటే తెలుగుదేశం అని చెప్పడం, జెండా కూడా ఆయన రూపకల్పన చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యక్తికి రాజకీయాల పట్ల, అంటే ఆ రోజు రాజకీయ అనుభవం లేకపోయినా ఒక మనస్ఫూర్తిగా ఒక పార్టీని స్థాపించాలి, పార్టీని వృద్ధిలో తేవాలని ఒక ఆశయం అనేది గొప్పది. ఆ రోజున ఆయన ముహూర్త బలం అటువంటిది, ఆయన ఆశయం అటువంటిది. మరి ఈ రోజు వరకు నాకు తెలిసి భారతదేశంలో తమిళనాడులో డిఎంకే కూడా విడిపోయి డిఎంకే అయింది తప్ప తెలుగుదేశం శాశ్వతంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 44 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాలైన బాధలు, ఇబ్బందులు. ఆయన బాబ్లీ ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు స్కూల్లో పడుకున్న పరిస్థితి, మన కేడర్ని పోలీసులు కొట్టిన పరిస్థితి ఆ రోజున, ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ. అలాగే 1924లో అసలు తెలుగుదేశం పార్టీ అనుభవించిన కష్టాలు ఎప్పుడూ అనుభవించలేదు. ఇవన్నీ తట్టుకుని నిలబడతా కారణం ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వ పటిమ. రామారావు గారు పెట్టిన ముహూర్త బలం, ఆయన చేసిన ఫౌండేషన్, ఆయన చేసిన వెల్ఫేర్ మెజర్స్, ఆయన ఆలోచనని 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటికి టెక్నాలజీ యాడ్ చేయటం, డెవలప్మెంట్ ప్రధానాంశంగా తీసుకోవటం, ఎన్నో రిఫార్మ్స్ తేవటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని బలపరిచినాయి. ఓడిపోవచ్చు, మేము ఓడిపోయింది అవినీతి ఆరోపణలతోనూ జనంతో ఇది కాదు. తెలుగుదేశం కంటే జగన్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి జగన్ చూడటం జరిగింది తప్ప తెలుగుదేశంలో ఆ రోజున మేము చేసిన ఇబ్బందులు ఏమి లేవు. మా మీద ఒక ఆరోపణ కూడా రుజువు కాల. మరి ఈరోజు 3వ తరం లోకేష్ గారు, ఆయన పాదయాత్ర కానీ, ఆయనకున్న ఆ విద్యానుభవం కానీ, ఇవన్నీ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో 44 సంవత్సరాలుగా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ శత జయంతి ఉత్సవాలు చేసుకుంటే నాయకత్వం ఎవరున్నా కూడా ఈ ఫౌండేషన్, ఈ విధి విధానాలు, తెలుగుదేశం పార్టీ ఆశయాలు ఇవే పార్టీని ముందుకు సాగిస్తాయని చెప్పి మేము. విభజన సమయంలో మీరు ఎంతో కృషి చేశారు, దాని గురించి ఏం చెప్తారు? విభజన అనేది ఒక ఎమోషన్ సంబంధించిన విషయం. అయితే పొలిటికల్గా మన నాయకులు ఫెయిల్యూర్ వల్లనే ఆ రోజున విభజన జరిగింది తప్ప ఆ రోజున కాంగ్రెస్ నాయకులందరూ కూడా మా పోరాటంలో కలిసి వచ్చినట్టయితే ఖచ్చితంగా విభజన జరిగేది కాదు. అది మేం కాదు, కేంద్రంలో బీజేపీ నాయకత్వం కూడా చెప్పింది. మీ కాంగ్రెస్ నాయకులందరూ అమ్ముడుపోయారు కాబట్టి సోనియా గాంధీకి మేమేం చేయలేం, పార్లమెంట్లో మరి తప్పదు మాకు ఇది అని చెప్పి ఆ రోజున వాళ్ళు దాన్ని సహకరించడం జరిగింది. లేదంటే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎలా ఒక పక్షంలో ఉందో మన పార్టీ నాయకులు కూడా ఒక పక్షంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా విభజన జరిగేది కాదు. సరే, దురదృష్టం సంఘటన జరిగింది. విభజన కంటే కూడా నష్టం 2019-24 జగన్ చేసింది ఎక్కువ రాష్ట్రానికి. అంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకునే పరిస్థితి వచ్చింది. దానికి మరి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, ఆయన ఆలోచన కానీ, మరి ఎన్డీఏ కూటమిగా అటు జనసేన కానీ బీజేపీ కానీ మనకి చేదోడు వాదోడు ఉంటూ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక అగ్రగామి స్థానానికి తీసుకెళ్లాలన్న ఆశయంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అంతా కూడా ఖచ్చితంగా అండగా ఉంటుంది. రాబోయే నాయకత్వం ఏదైతే లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా మరి పార్టీ విధి విధానాల్లో ఇవాళ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఖచ్చితంగా ఆయన నాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఆమోదిస్తుంది. ఆయన నాయకత్వంలో కూడా ఇంతకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు, ఈయన స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు. కాబట్టి నాయకత్వ మార్పుల్లో విధి విధానాల్లో కూడా ఆ మార్పు వచ్చింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ముందు తీసుకెళ్లే బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. ఆయన నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ సమర్థిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం ఇంకా బలపడాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. సో చూశారు కదా, ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ అశోక్ బాబు గారు అయితే పాల్గొనడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం జగన్ పాలన ఎలా ఉంటుందో చూడడానికి మాత్రమే ప్రజలు అవకాశం ఇచ్చారని, ఇంకా ఈ పాలన చూసినాక నెక్స్ట్ ఇంకొక అవకాశం కూడా ఆయనకు రాదని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.